శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వలన ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్యరాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వారం ఫలితాలు పరిశీలించినప్పుడు రాశి అందే కుజ గురుల సంచారం, ఒక విధంగా గురువు చాలా కాలం బట్టి ఇదే రాశిలో సంచరిస్తూ జాతకుడికి ఒక విధంగా జ్ఞానం వైపు, ధన సంపాదన వైపు ప్రయాణించే విధంగా చేయడం జరుగుతుంటుంది. అలాగే మంచి ఆరోగ్యాన్ని కూడా కొంతవరకు గురువు ఈ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి ప్రస్తుతం కుజుడు కలియటం వల్ల జాతకుడి యొక్క పనిలో దానికి కుజుడు కలడం వల్ల జాతకుడికి పనిలో వేగం పెరుగుతుంది. ఏ పనైనా తొందరగా చేయాలనే ఆలోచన పెరుగుతూ ఉంటుంది. ధనాన్ని చాలా వృధాగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. విపరీతమైనటువంటి టెన్షన్కి, కోపానికి గురవుతూ ఉంటాడు. ఏమాత్రం అనుకున్న పని జరగకపోయినా, ఆలస్యమైనా ఒక విధమైనటువంటి కంగారు, ఆందోళన, కోపానికి జాతకుడు గురవుతూ ఏవో కొన్ని అనవసర నిర్ణయాలు తీసుకొని దానివల్ల కూడా ధనాన్ని వేస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు ఏమాత్రం టెన్షన్ పడకుండా నిదానంగా మీరు ఆలోచించి ఆ పనులు చేసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఏమాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా ఇబ్బంది పడే సూచనలు ఉంటాయి. అంటే గురువు జాతకుడికి ఒక ఎదురంటే అహంభావాన్ని, గ్రేట్నెస్ని కలిగే విధంగా ఆలోచిస్తుంటాడు. దాన్ని కుజుడు రావడం వలన, దాన్ని ఇంకా ఎక్కువ రావడం వలన జాతకుడు తనకు తానే చాలా గొప్పవాడిగా ఊహించుకొని ఈ విధంగా చేయడం వల్ల టెంపరీగా అది అనుకూలంగా ఉన్నప్పటికి కూడా దాని తర్వాత వచ్చే పరిణామాలు విపరీతంగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ శుక్రుని యొక్క రాశి వృషభ రాశి, ఇందులో ఈ కుజుడు, గురువు రెండు కూడా శత్రుగ్రహాలు. రాశి యందు రెండు శత్రుగ్రహాలు కలడం వల్ల జాతకుడికి ఈ విధమైనటువంటి కొద్దిగా అసహనం, ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఫర్ ది సేమ్ టైం ఇతని యొక్క ఆలోచనల వల్ల, ప్రవర్తన వల్ల, నిర్ణయాల వల్ల దగ్గర బంధువులతో విరోధం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించినది కానీ, వ్యాపార భాగస్తులతో కానీ, మీరు ఎవరితో అయితే మరి మీరు వ్యవహారాలు చేస్తుంటారో, లేదంటే ఏదైనా రిలేషన్లో ఉంటారో, ఈ విధంగా కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఈ కుజ గురుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 3వ స్థానంలో ఉంటూ రవితో కలిసి ఉండడం వల్ల మీకు ప్రయాణంలో కానీ, మీకు ఏదన్నా ఫంక్షన్లో కానీ ఒక అధికార హోదా కలిగినటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. అది కొన్ని సందర్భాల్లో శుక్రుడు కాబట్టి స్త్రీలు కూడా అవ్వచ్చు. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు పరిచయం అవడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యల్ని వారి యొక్క సహకారంతో
పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. సో వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క వృత్తిలో అభివృద్ధి, ఏదైనా కొత్త ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి. వృత్తి మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. అంటే ఈ 3వ స్థానంలో శుక్రరాశి కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో, వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కానీ, ఏదైనా అధికార పదవి కానీ, ఒక మంచి ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇది కూడా వీళ్ళకి అనుకూలమైందే. బుధుడు ధనాధిపతిగా, బుధుడు పంచమాధిపతిగా ఉంటూ చతుర్థ స్థానంలో రావడం వల్ల ఒక ధనయోగం అలాగే రాజయోగం ఏర్పడడం కాబట్టి మీ కుటుంబంలో ఒకరికి మరి ధనం సంపాదించే అవకాశం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ రావడం, వాళ్ళకి ఏదైనా మంచి అవకాశం రావడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ధనాధిపతిగా బుధుడు చతుర్థంలో ఉంటూ దశమంలో ఉన్నటువంటి శనిని చూస్తున్నాడు. ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు కూడా ఏదైనా అదనపు ఆదాయం కానీ, ఏదైనా వ్యాపార అవకాశాలు కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కేతు 5వ స్థానంలో ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంటారు. వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం శని వక్ర గమనం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. అలాగే తన యొక్క పని వేళలు కూడా, వర్కింగ్ అవర్స్ కూడా పెంచుకొని ఇంకా ధనాన్ని సంపాదించి బాగా కష్టపడాలన్న ఆలోచనతో జాతకుడు మంచి ప్రొడక్ట్ ఇద్దామనే ఉద్దేశంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే ప్రస్తుతం తను చేస్తున్నటువంటి వృత్తికి అదనంగా ఏదైనా యాడ్ చేసుకొని ఇంకా ధన సంపాదించే ప్రయత్నం కూడా మరి ఈ వారం నుంచి జాతకుడు చేసే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి, కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని, సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ, సంకటనాశన గణేష్ స్తోత్రం కానీ, లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల, విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు. విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని, అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేసినటువంటి గణపతి పూజ అన్నది అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని, అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇది ఒక మంచి పర్వదినంగా భావించి అందరూ పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందలు లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.